అసెంబ్లీలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి అందరూ అడిగితే దానికి కూడా మనసు రాలేదు మన ప్రభుత్వానికి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట కూడా నోరెత్తి మాట్లాడలేదు ఆయన. మరి ఇవాళ ఇలా జరుగుతా ఉంది. ఈ రోజు ప్రభుత్వం చూస్తా ఉంటే ఆయన కూడా పైనుంచి చూసి బాధపడతా ఉంటాడేమో మన రాష్ట్రాన్ని చూసి నేను అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన పరిపాలించిన రాష్ట్రం వేరు, ఆయన ఆశించిన తీరు వేరు. సెప్టెంబర్ 2 వస్తే ఆయన పోయి మన మధ్య నుంచి వెళ్లిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఇవాళ చూస్తే ఈ ప్రభుత్వాన్ని చూస్తే నిజంగా నాకే బాధ అనిపిస్తా ఉంది. వాళ్ళు చూస్తే ఈరోజు ఏది చూసినా కూడా ఆర్టీసీ ఛార్జీలు చూస్తామంటే చాలా పెంచి ఉన్నారు. మరి విద్యుత్ మోత మోగిస్తా ఉన్నారు. మరి రిజిస్ట్రేషన్ల పేరుతో వేల కోట్లు దండుకుంటా ఉన్నారు. మద్యం ఏరులై పారుతా ఉంది. మరి అలాగే చూస్తే ఎరువులు 300% పెంచడం జరిగింది. మరి ఎవరు సుఖంగా ఉన్నారంటే ఎవరు సుఖంగా లేరు. మరి కేంద్రం గ్యాస్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి బగ్గుమనిపిస్తా ఉంది. మరి నిత్యావసర ధరలు చూస్తే అవి కూడా మనల్ని చాలా కొండెక్కి ఉంటున్నాయి. ఎన్ని ఇబ్బందులుగా ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ బాధపడతా ఉన్నాడు. చూస్తా ఉంటే మనసుకు చాలా బాధ అనిపిస్తా ఉంది. వాళ్ళు చూస్తుంటే కష్టం అనిపిస్తా ఉంది. మరి ఆయన ఆశించింది ఇదేనా అని అనిపిస్తా ఉంది. మరి ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత మరి ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి రావటం జరిగింది. గత 2.5 సంవత్సరాలుగా ఆ బిడ్డ మీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన నెలకి 25 రోజులు మీ మధ్యలోనే ఉన్నాడు, మాతో కూడా లేడు ఆయన. మరి ఆయన ఉంటూ ఒకవైపు ఓదార్పు యాత్ర చేస్తూ మీరిస్తూ ఆయన ఉన్నాడు. మరి ఆయన ఇవాళ జైల్లో పెట్టారు. ఆయన ఉండింటే ఇవాళ ఇక్కడికి వచ్చి ఉండేవారు. ఆయన నాకు చెప్పడం జరిగింది, అమ్మ మరి ఇవాళ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనము వాళ్ళ ప్రజల తరఫున మరి విద్యార్థుల తరఫున మనం చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉంది, దాన్ని లేపడానికి మనం పోవాలి అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. ఇవాళ ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సరిగా అమలు జరగడం లేదని చెప్పి 2011 ఫిబ్రవరిలో ఏకంగా హైదరాబాద్ లో వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు నిజంగా వారం రోజులు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు నా మనసుకు చాలా కష్టం అనిపించింది. వారం రోజులు ఏం తినకుండా ఉండాలా నాయన, ఎందుకు ఇంత కష్టం అని అడగడం జరిగింది. ఇంతమంది లక్షల మంది విద్యార్థుల బాగు కోసం వారం రోజులు ఉపవాసం ఉంటే నష్టం లేదులేమ్మా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఒంగోలులో ఉన్నప్పుడు యాజమాన్యాలకు డబ్బు పేమెంట్ సరిగా జరగడం ప్రభుత్వం నుంచి రావడం లేదని చెప్పి వాళ్ళ హాల్ టికెట్లు ఇయ్యలేదని చెప్పినప్పుడు కూడా అప్పుడు ఒంగోలులో కూడా ధర్నా చేయడం జరిగింది. ఇవాళ మీ మధ్యకు వచ్చి నేను కూడా మీ మధ్యలో ఉండాల్సిన అవసరం గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇవాళ. అందుకనే ఇటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆయన ప్లీనరీలోనే ప్రకటించడం జరిగింది. జగన్ బాబు ఆ రోజు వైఎస్ఆర్ అమ్మఒడిని ప్రకటించడం జరిగింది. దాంట్లో కుటుంబంలో 2 పిల్లలు ఎవరికైనా కూడా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు 2 పిల్లలకు 500 రూపాయలు చొప్పున అమ్మ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంటర్లో 700 రూపాయలు, డిగ్రీలో 1000 రూపాయలు. ఆయన అది కూడా అమ్మలు తన పిల్లలను కూలికి పంపించకుండా వాళ్ళు స్కూలుకు పంపించడానికి ఈ ప్రోత్సాహం అని చెప్పడం జరిగింది. ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటాను, దాన్ని నేను ఛాలెంజ్ గా కూడా తీసుకుంటాను. ఉచితంగా అందరి విద్యార్థుల పిల్లలందరికీ కూడా ఎల్కేజీ నుంచి చదివేంత వరకు కూడా ఉచిత చదువులు చదివిస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఇవాళ. మరి ఇటువంటప్పుడు మరి ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇవాళ ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నేను పెట్టానంటున్నాడు. మరి ఆయన ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఎప్పుడు కూడా అన్నిటినీ తప్పులు పట్టేవి ఆయన. మరి ఈ రోజు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ఒకరోజు ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది ఆయనకు. ఆయన 9 ఏళ్ల ప్రభుత్వంలో నేను అడుగుతున్నాను ఆయన్ను, ఏ ఒక్క రోజైనా కాలేజీలకు వచ్చాడా? ఏ ఒక్క రోజైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని గురించి ఆలోచన చేశాడా? మీ ఫీజుల గురించి గాని మీ చదువుల గురించి గాని ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఇవాళ చూస్తా ఉంటే ఇవాళ కాలేజీల చుట్టూ తిరుగుతున్నాడు, మీ చుట్టూ తిరుగుతున్నారు ఆయన. అంతేకాకుండా
ఇంకా కొంతమంది నాయకులు అంటున్నారు మరి రాజశేఖర రెడ్డి గారి పథకాలు కావట ఇవి, మరి కాంగ్రెస్ పథకాలని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఈ పథకమే బరువు, రాజశేఖర రెడ్డి గారికే బరువు అయ్యేది అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది నాయకులేమో ఈ పథకాలని మేము సలహా ఇచ్చాం, మేము ఈ పథకం పెట్టమని చెప్పాం, ఈ చెప్పాం అవి చెప్పామని చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు చెప్పి ఉండింటే, వాళ్ళు చేయాలని మనసు ఉంటే, ఒక్క రాజశేఖర రెడ్డి గారే కదా వాళ్ళ మధ్యలో లేనిది. మరి ఈ రోజు ఆయన ఒక్కడే లేరు, మిగతా అందరూ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఈ పథకాలన్నిటి సరిగా నడిపించలేకపోతా ఉన్నారు? మరి వీళ్ళ రాజకీయాలు చూస్తా ఉంటే, వీళ్ళ కుసంస్కారాలను చూస్తా ఉంటే మనసుకు చాలా బాధ అనిపిస్తా ఉంది, కష్టం అనిపిస్తా ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారిని మరిపించాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, వాళ్ళు ఫోటో పెట్టకపోయినా, వాళ్ళు ఏమి చేయకపోయినా మీ అందరి హృదయాల్లో అయినా చిరస్థాయిగా పచ్చబొట్టుగా ఉన్నాడని ఈ రోజు మీ అందరి ప్రేమ చూస్తా ఉంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉంది కూడా. ఒకవైపు ఆయన లేడని బాధగా అనిపిస్తా ఉంది, కానీ మీ అందరిని చూస్తా ఉంటే ఆయన మనసు, ఆయన మీలో ఉన్నాడందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఇవాళ ఒకటి అంతిమంగా మనం ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏమిటంటే, ఒక వారం రోజుల లోపల మరి ప్రభుత్వం, ఈ రోజు హైకోర్టు కూడా చెప్పిందని అంటున్నారు, మరి ఆ రోజు కూడా కౌన్సిలింగ్ డేట్స్ ప్రకటించకపోతే మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉండదు. ఈ పార్టీ వాళ్ళు సరిగా ఈ పథకం నడిపించేంత వరకు కూడా పోరాటం సలుపుతుందని మీ అందరి మధ్యలో మీతో పాటు నేను ఉంటానని కూడా, జగన్ బాబు వస్తే ఆయన ఉంటాడు మీతో పాటు అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ జగన్ బాబు తొందరలో వస్తాడు, తప్పకుండా మనం అందరం మళ్ళా కలిసి వీటన్నిటి కోసం పోరాటం చేస్తాడు. ఆయన సీఎం అయిన తర్వాత మరలా ఆయన చెప్పిన పథకాలు, వాళ్ళ నాయన చెప్పిన పథకాలు అన్ని కూడా నెరవేరుస్తాడని మీకు తెలియజెప్తూ, ప్రభుత్వానికి ఒక డిమాండ్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ ప్రాతిపదికన ఏ విధంగా ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చినారో అదే విధంగా అర్హులైన ప్రతి బిడ్డకు కూడా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. మరి బడ్జెట్ లో కూడా కేటాయిస్తే విద్యార్థులకు గాని, తల్లిదండ్రులకు గాని, యాజమాన్యాలకు కూడా టెన్షన్ ఉండదు. ఇలాంటిది లేకుండా బడ్జెట్ లో కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ 2 రోజులుగా మీరందరూ వచ్చి నాతో సహకరించినందుకు, మీరందరూ మా మాటలు విన్నందుకు, మా కార్యకర్తలు నాయకులు మాట్లాడిన మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ ఈ జిల్లాలో మరి ఆలనాని గారైతేనేమి, మరి కొడాలి నాని గారైతేనేమి, రాధా గారైతేనేమి, అందరూ యంగ్స్టర్స్, యువకులు అందరూ జగన్ బాబుతో ఉండి మీరందరూ సహకరిస్తున్నందుకు వీళ్ళకు కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అభినందిస్తున్నాను వాళ్ళను. మరి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా అన్నిట్లోనూ ఉండాలని, మీరు అన్నిట్లోనూ మిమ్మల్ని దేవుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ